హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేక్ చేసుకుందామా? హోమ్ మేడ్ ఓరియో బిస్కెట్ కేక్ చేసుకుందాము. కావలసిన పదార్థాలు: ఓరియో బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము, అలాగే ఈనో ప్యాకెట్ ఒకటి, ఒక 3-4 షుగర్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది, అలాగే కొంచెం మిల్క్. ఇవన్నీ కలిపి మనం హోమ్ మేడ్ ఓరియో బిస్కెట్ కేక్ ప్రిపేర్ చేసేద్దాం. చూస్తాం కదా, చక్కగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాం కదా. మనం ఇప్పుడు ఓరియో బిస్కెట్ని చిన్న చిన్న పీసెస్ చేసి మనం పౌడర్ చేసేసుకోవాలి కదా. ఓరియో బిస్కెట్ పీసెస్ చక్కగా మనం మిక్సీ జార్లో వేసుకుందాము. నెక్స్ట్ షుగర్ కూడా వేసుకుందాము, 2 స్పూన్స్. ఫ్రెండ్స్, మనం చక్కగా బిస్కెట్లని మిక్సీ చేసేద్దాము. కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తాం కదా మొత్తం అంతా కదా. ఫ్రెండ్స్, మనం మిక్సీ పెట్టేసాం ఓరియో బిస్కెట్లని, షుగర్ని మిక్సీ పెట్టి పౌడర్ చేసుకుందాము. నెక్స్ట్ ఈనో పౌడర్ వేసేద్దాము. ఒక స్మాల్ ప్యాకెట్ తీసుకుని ఈనో పౌడర్ మొత్తం అంతా వేసేసేయాలి. నెక్స్ట్ మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఒక ప్యాకెట్, హాఫ్ ప్యాకెట్ చూసుకుని మిల్క్ యాడ్ చేసుకుని మనం మొత్తం అంతా కలిపేసుకోవాలి. చక్కగా మనం మిక్సీ పెట్టేసాము, మిల్క్ వేసాము, షుగర్ వేసాము, ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ చింపేసి వేసాము, అలాగే ఈనో అంతా మిక్స్ అయిపోయింది. ఓరియో బిస్కెట్ కేక్కి మనం స్టవ్ వెలిగించాం, అలాగే ఒక సిల్వర్ బాండీ పెట్టాం. వాటర్ అయితే వేసేద్దాం. ఇందులోని కొంచెం వాటర్ ఎక్కువే తీసుకోవాలి. ఆ తర్వాత మనం చక్కగా మట్టు పెడదాం. చూస్తున్నారు కదా, మనకి కుండలు పగిలిపోయి ఉంటాయి కదా, ఆ మట్టు పెట్టుకోవాలి. లేదనుకుంటే స్టీల్ స్టాండ్ ఉంటుంది కదా, టేబుల్ స్టాండ్ చిన్న చిన్నవి, అవన్నీ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టాం కదా. ఇప్పుడు మనం ఓరియో బిస్కెట్ కేక్ ప్రిపరేషన్ వేసేద్దాం. మనం చక్కగా ఒక గిన్నె తీసుకున్నాం. ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసేసేయాలి. మన ఓరియో బిస్కెట్ కేక్కి మనం ప్రిపరేషన్ ఆయిల్ పెట్టేస్తాం. ఎందుకంటే మన కేక్ వేసినప్పుడు చక్కగా ఉడికినప్పుడు అది చక్కగా నీట్గా వచ్చేస్తుందని ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకోవాలి. చక్కగా మనం ఒక గిన్నెకి ఆయిల్ అప్లై చేసాము. ఇప్పుడు మనం ఓరియో కేక్ బిస్కెట్ ఫస్ట్ మనం మిక్సీ ఏదైతే పెట్టుకున్నామో మిశ్రమం అదంతా మనం దీంట్లో వేసేద్దాము. ఇది ఉడికిన తర్వాత చక్కగా మీకు చాక్లెట్ కేక్ లాగా చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టాం కదా, ఒక 1/2 అవర్ సిమ్లో, లేదంటే 20 మినిట్స్ సిమ్లో పెట్టేసి మనం ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం. రామా ఫ్రెండ్స్, చూద్దామా ఫ్రెండ్స్ ఎంతవరకు వచ్చిందో. చూస్తాను కదా, చక్కగా స్టీమ్ అయిపోతుంది. మనం ఇప్పుడు టెస్టింగ్ చేద్దాము. ఇలా ఒక నైఫ్ పెట్టేసి మనం ఇలా అంటుకోకపోతే కేక్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.